మీరు యాక్సెస్ మీరు ఉన్నాయి చెప్పుకోలేకపోతున్నాం అని అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో స్పెసిఫిక్గా ఒక 4-5 మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలుగా చెప్పబడుతున్నాం, ఇంకో 4-5 కేవలం విపక్షాన్ని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ని తిట్టడానికి, లేదంటే చంద్రబాబు నాయుడిని తిట్టడానికే కేటాయించారని చెప్పి అని అంటూ ఉంటారు. నిజమేనా? నిజంగా కూడా కనిపిస్తుంది, నిజమే కాదు కదా, నిజంగా కనిపిస్తుంది కదా. ఎక్కడైనా అటువైపు నుంచి తిట్టు లేకుండా, తిట్టకుండా విమర్శగాన ఉంటే డెమోక్రటిక్గా చేయాల్సిన విమర్శ, దాన్ని దాటి ఇటు నుంచి అంటే ఒక్క ఇన్సిడెంట్ చూపండి. ఊరికి వీళ్ళు పొద్దుపోక రావడమే తిట్టుకుంటూ రావడము, అది ఎక్కడన్నా ఉందా? తిట్లన్నీ ఆ వైపు నుంచి వస్తున్నాయి. ఇప్పటి వరకు వాడు నోరు తెరిస్తే వాళ్ళు సైకో అనకుండా ఒక మాట మాట్లాడుతున్నారా? ఈజ్ ఇట్ కరెక్ట్? ఒక పార్టీ, ఇంత పెద్ద పార్టీ హెడ్ను, ఒక చీఫ్ మినిస్టర్ను, ఒక డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ను నోరు తెరిస్తే బూతులు, సైకో అనడము, ఫ్యామిలీని టార్నిష్ చేయడము, ఇమేజ్ టార్నిష్ చేయడం వల్ల అంటున్నప్పుడు రకరకాల మెయిన్ లీడర్ ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తన నోరు తెరిచి మాట్లాడట్లా. ఇంకా ఎక్కడ మాట్లాడిస్తున్నారు కదా వీళ్ళందరికీ. కొడాలి నాని ఏంటి, రోజా ఏంటి, గుడివాడ అమర్నాథ్ ఏంటి, వీళ్ళు అచ్చంగా తిట్టడం కోసం ఉన్నారు కదా. వీళ్ళు తిట్టడం మేము ఎందుకు తిట్టిస్తాము? వాళ్ళ లీడర్ని తిడుతుంటే పార్టీ వాళ్ళు రియాక్ట్ కాకుండా ఉంటే అది కరెక్టా? వాళ్ళు తిడుతుంటే నేను ఒక్కటే అడిగేది, ఇదిగో మీ వాళ్ళు ఇది వాళ్ళంతటా వాళ్ళు ఇక్కడ తిట్టారు చూడండి, నేను ఒకటి చూపించండి. మా వాళ్ళు ప్రోయాక్టివ్గా వీళ్ళు తిట్టి అటువైపు నుంచి రియాక్షన్ వచ్చేది ఒకటి చూపించండి. లేవు ఇంతవరకు. వాళ్ళు తిడుతుంటే వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ లెవెల్ ఆఫ్ దీంతోనూ వాళ్ళకి ఆవేశం ఎక్కువ ఉండేవాడు, కొంచెం గట్టిగా అంటున్నాడు. వీళ్ళకి తిట్టే బదులు అనుకునే వాళ్ళు కొంతమంది అంటున్నారు, కొందరు మామూలు ప్లెయిన్గా ఇది చేస్తున్నారు, కొంతమంది దాని జోలికి పోకుండా మిగిలిన మాట్లాడుతున్నారు. పార్టీలో అక్కడ జరుగుతుంది అది. మీరు కోఆర్డినేటెడ్గా టీడీపీలో జరిగే అలవాటు వాళ్ళది. పొద్దున్న లేసిన సాయంత్రం వరకు తిట్టాల్సిన వాళ్ళు ఎవరెవరిని పెట్టాలి, లైనప్ ఎట్లా చేయాలి, ఎన్ని ఇవి పోవాలి అనేది వాళ్ళకి అలవాటు. మాకంత ఆర్గనైజ్డ్ ఇదేమి ఇక్కడ లేదు. కానీ సహజంగానే మా లీడర్ని తిట్టినప్పుడు ఎవరికైనా ఆవేశం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే పద్ధతిలో వాళ్ళ స్థాయికి సంబంధించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మీద అసలు ఏంటి కోపం ఏంటి? ఎందుకు ఎస్పెషల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పగ, ప్రతీకారమా, కక్ష? అతని వ్యక్తిగత జీవితం అనేది చర్చకు వస్తూ ఉంది. ఆయన చూస్తే జాలి. పవన్ కళ్యాణ్ చూస్తే నిజంగా నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఇన్నాళ్ళు రాజకీయాల్లో చూసినప్పుడు తనకు ఒక విండో ఆపర్చునిటీ ఉంది. ఆయనకు కానీ ఆయన లాంటి ఎవరికైనా సరే ఒక అభిమానులు ఉండో, ఒక పర్టికులర్ బేస్ ఉంది అనుకున్నప్పుడు, ఒక కరిష్మా ఉంటే దాన్ని వాడుకొని కంట్రీకి సేవ చేయొచ్చు, ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంది. ఆయనకున్న అవకాశం దాన్ని చేసుకోకుండా కంటిన్యూస్ 10-12 ఏళ్ళు ఆయన పెట్టింది 14 నుంచి అంటే 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళకు ఒక 2 ఏళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మరి ఈయనలాగా ఇదయ్యారు. ఆయన ఎందుకు చేసుకోవాలా? పర్మనెంట్ ఒక గెస్ట్ ఆర్టిస్ట్ కిందనో, ఒక కాల్ షీట్స్ తీసుకొని పనిచేసే ఒక ఆర్టిస్ట్ లాగానో చంద్రబాబు నాయుడు కోసం చేస్తూ తన జీవితాన్ని తన ఏదో కొవ్వొత్తిలాగా కరిగించుకుంటూ ఎందుకు పోతున్నాడు? సరదాగా పోతున్నాడా, లేక దాని వెనక ఏమన్నా ఉందా అంటే ఎవరికి వాళ్ళు దాని అర్థాలు, ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నారు. ఆ ప్రాసెస్లో వచ్చిందే తప్ప ఇదంతా. రెండవది, తాను ఏ రోజు తనంతట తాను అంటున్నాడు, మనకు ఈ మధ్య మాట్లాడుతున్నాడు, మనకు స్ట్రక్చర్ ఉందా, కింద వీళ్ళు ఉన్నారా అని. ఎవరు పెట్టుకోవద్దని ఎవరున్నారు? నువ్వు పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నీకు కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్, ఒక స్ట్రక్చర్ ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా. ఎవరు పెట్టుకోవద్దన్నారు 10 ఏళ్ళు అయినా కూడా? ఎందుకంటే అది పెడితే చంద్రబాబుకు ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతా అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను తను చీట్ చేస్తూ, డిసీవ్ చేస్తూ నడుపుతున్నది. పైగా ఉల్టా జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకు అర్హత లేదు, స్థాయి లేదు. ఏ రకమైన దీనికి ఎందుకు లేదంటున్నావు అంటే తను ఏం చేయనందువల్ల. ఓ పొలిటికల్ పార్టీ పెట్టి నిజంగా తను ఒక కాన్స్టిట్యున్సీ బిల్డ్ చేసుకొని ఇదైతే ఉంటుంది. అప్పుడెప్పుడు పొలిటికల్ విమర్శ. కానీ ఇప్పుడు మీరే అన్నారు ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే లక్ష్యమని. ఎందుకు పెట్టుకున్నాడు? పోనీ నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే నేను రాను అంటాడు. నేను అధికారంలోకి వచ్చేది నా లక్ష్యం కాదు, ప్రశ్నించడమే నా లక్ష్యం. మరి 14లో అంత చేసి వచ్చావు కదా, ప్రశ్నించిన వాడివి మళ్ళీ లాస్ట్లో ప్రశ్నించావు. ఆ రోజు ఓటు చీలకూడదని డివైడ్ అయిపోయి ఆయన ఓటు చీలాలని చెప్పి తనకు వ్యతిరేకం, యాంటీ ఇన్కంబెన్సీ. ఈరోజు మళ్ళీ ఎట్లా పోయావు రీజన్ చెప్పాలిగా. ఆ రోజు ఎందుకు ఇదయ్యాడు, ఈరోజు ఎందుకు మళ్ళీ కలిశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి నీకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లేదు, నీ పార్టీకి ఒక లైన్ ఆఫ్ ఇది లేదు, నువ్వు ఫ్యూచర్లో ఏం చేయాలంటే నీ పార్టీకి స్ట్రక్చరు లేదు. కాబట్టి నువ్వు ఎవరు మాటలు మాట్లాడుతున్నావు? చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నావు. అవి చూసినప్పుడు ఇరిటేషన్ వస్తుంది. దానికి తోడు నువ్వు యాజ్ ఇఫ్ యూఆర్ ది సర్మన్స్ ఇస్తుంటే, నేను యాజ్ జాతీయ స్థాయి దీంట్లో ఉంటాను, నేను ఎంతసేపు హితవు చెప్తాను, నేను అనుకుంటే ఒక తొక్కుతాను, ఇవన్నీ అంటే రియాక్షన్ వస్తుంది సహజంగానే.